గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం. 5, 6, 7 అంతస్తులలో మంటలు, 6 దుర్మరణం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఢీకొడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ సంధించిన లేఖాస్త్రం. పెళ్లికి నిరాకరించిన కారణంగా యువతి ప్రాణం తీసిన ట్రాన్స్జెండర్. మంచిర్యాల జిల్లా మందమరి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన. మహబూబాబాద్ లో నకిలీ నక్సల్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల నుండి 1.20 లక్షల నగదు, తుపాకీ, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం. డీటెయిల్స్ చూసి ఇటీవల జరిగిన దక్కన్మాల్ అగ్ని ప్రమాద ఘటన మరొక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. దానికి సమీపంలోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే. వారంతా 5వ అంతస్తులోని కాల్ సెంటర్ సిబ్బంది కాగా ఈ ఘటనలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుముట్టిన పొగను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న 6గురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో ఉన్న 8 అంతస్తుల వాణిజ్య సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 8వ అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. ఒకవైపు వర్షం కురుస్తున్న అగ్ని జ్వాలలు వ్యాపించడంతో ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చాలా మంది బయటకు వచ్చేసినప్పటికీ దాదాపుగా 16 మంది లోపలి చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది స్కై లెవెల్ క్రేన్ తో భవనంలోని చిక్కుకున్న వారిని క్రిందకు దించారు. పలు అంతస్తులో ఉన్న అద్దాలు పగలగొట్టారు. చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. 10 మందిని తొలుత వెనుక వైపు నుంచి సురక్షితంగా కిందకు తీసుకుని వచ్చినప్పటికీ ఇంకా లోపల ఎందరున్నారు, ఎవరు బయటకు వచ్చారనే దానిపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మంటలు వ్యాపించిన అంతస్తులో ఉన్నవారు తెలిసిన వారికి ఫోన్లు చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. మా వాళ్లు ఫోన్లు చేశారు, పైన ఉన్నారని చెప్పడంతో అప్రమత్తమైన అగ్నిమాపక జీఆర్ఎఫ్ సిబ్బంది మరోసారి భవనంలోకి వెళ్లి చెక్ చేశారు. ఈ క్రమంలోనే 5వ అంతస్తులోని ఓ కాల్ సెంటర్ లో పనిచేసే 6 పైనే ఉన్నారని ఉండటంతో ఇక ఓ బృందం మళ్లీ భవనంలోకి వెళ్ళింది. కానీ అప్పటికే మంటలు పొగ వ్యాపించడంతో వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఈ 6గురిలో 2 సురక్షితంగా ఉండగా మరో 4 అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న గాయపడ్డ పలువురిని గాంధీతో పాటు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించారు. దాదాపు 3 గంటల పాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు అదనపు ఫైర్ ఇంజిన్లను రప్పించారు. మొత్తం 15 అగ్నిమాపక శకటాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాకెట్ల ఒక మంట కింది నుంచి పైకి వెళ్లినట్లు అనిపించిందని, ఆ తర్వాత కొద్దిసేపటికి 8వ అంతస్తులో మంటలు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే భవనం కింది అంతస్తులో ప్యానెల్ బోర్డు నుంచి వైర్ల ద్వారా మంటలు 8వ అంతస్తుకు వెళ్లాయని, ఇదే ప్రమాదానికి కారణమైందని సమాచారం. Five to six fire engine machines వచ్చినాయి. But exactly you cannot say what is going on. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. డ్యామేజ్ ఎంతవరకు వస్తుంది అదే ఇప్పుడు ఏం చెప్పలేము కదా. 1 hour అయింది కాబట్టి అసలు ఎక్కడ జరుగుతుంది ఏం సంగతి అనేది కూడా పర్ఫెక్ట్ తెలియదు. పెద్ద కాంప్లెక్స్ కాబట్టి తెలియదు. మనం గాలి ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ఫైర్ ఇంజిన్ ప్రాబ్లం ఏం లేదు. ये 7:45 7:30 के बीच में हुआ. लोग बोल रहे थे कि लोग का जो इन्फॉर्मेशन है वो हिसाब से शॉर्ट सर्किट से हुआ. फायर इंजनों को अंदर रीच करना इसका प्रॉब्लम हुआ. 20-25 मिनट वगैरह करते हैं फायर इंजन
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఢీకొట్టారు. గురువారం ఈడీ విచారణకు హాజరు కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడ పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా చట్ట ప్రకారం జరగడం లేదని అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించేదాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికార ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈమెయిల్ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 11:30 కవిత ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉందని తెలిసి పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు ఈడీ కార్యాలయం ముందు గుమ్మిగూడారు. అనూహ్యంగా కవిత రాసిన లేఖను తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సోమ భరత్ కుమార్ ఈడీ కార్యాలయానికి చేరుకుని ఆ లేఖను సమర్పించారు. లేఖను సమర్పించిన తర్వాత కొద్దిసేపటికి ఈడీ అధికారులు మార్చి 20న సోమవారం తమ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కవితకు మరో శ్రీముఖం పంపారు. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణ జరిగేంత వరకు ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్ళని గురువారం ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ ఆయనను కవితతో కలిపి ముఖాముఖిగా ఇద్దరిని కలిపి ప్రశ్నించనుందని తెలిపింది. దీంతో ప్రత్యేకంగా న్యాయస్థానం అరుణ్ పిళ్ళై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత అరుణ్ పిళ్ళైల మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని, కవిత ఈడీ దర్యాప్తు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని దీన్ని బట్టి స్పష్టమవుతోందని, కాగా కవిత 2 రోజుల క్రితమే ఈడీకి లేఖ రాసి సిద్ధంగా ఉంచారని, సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మద్యం కుంభకోణంలో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఎడిటర్ బుచ్చిబాబులను ముఖాముఖిగా కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధృవీకరింపచేయాలని, అనంతరం అరుణ్ పిళ్ళైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టు బుధవారం కవిత పిటిషన్ను వెంటనే విచారించకపోవడం, గురువారం ఈడీ విచారణకు హాజరు కాకుండా లేఖ పంపి కవిత తప్పించుకున్నా సోమవారం రావాల్సిందేనని వెంటనే తాకీదు పంపడంతో ఆమె ఆత్మరక్షణలో పడ్డట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తనతో పెళ్లికి నిరాకరించిన యువతి ప్రాణం తీసిందో ట్రాన్స్జెండర్. కత్తితో దాడి చేసి హతమార్చింది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం పాదెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లకు గురైన సల్లూరి అంజలి అనే యువతి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఆమెపై దాడి చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న పెరుగు మహేశ్వరి అనే ట్రాన్స్జెండర్ కూడా కత్తిపోటు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల కథనం ప్రకారం మందమరి మండలం మామిడిగట్టుకు చెందినటువంటి సల్లూరి అంజలి, నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన పెరుగు మహేశ్వరి ట్రాన్స్జెండర్. ఆమె చెల్లెలు పెరుగు పరమేశ్వరి, విఘ్నేష్ అనే యువకుడు మంచిర్యాల కాలేజీ రోడ్ లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అంజలి, పరమేశ్వరి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే పనిచేస్తుండగా మహేశ్వరి పెట్రోల్ బంక్ లో, విఘ్నేష్ బేకరీలో పనిచేస్తున్నారు. అయితే ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకోవాలని మహేశ్వరి కొద్ది రోజులుగా అంజలిని ఒత్తిడి చేస్తోంది. ఇందుకు అంజలి నిరాకరించడంతో ఇరువురు మధ్యనున్న మనస్పర్ధలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12 గంటల సమయంలో అంజలి సోదరుడు అశోక్ కు విఘ్నేష్ ఫోన్ చేశాడు. మహేశ్వరితో గొడవ పడిన అంజలి పురుగుల మందు తాగిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అంజలి కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల బయలుదేరారు. వారు మార్గ మధ్యంలో ఉండగా అజ్మీరా శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి అంజలి, మహేశ్వరి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారని, ఇద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పాడు. వారు రాత్రి 1 గంటకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే అంజలి ప్రాణాలు కోల్పోయింది. మరోపక్క మహేశ్వరి మెడపై కత్తితో కోసిన గాయం ఉండగా చికిత్స పొందుతోంది. పోలీసులు ఘటన జరిగిందని చెబుతున్న అటవీ ప్రాంతాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. ఇక పెళ్లికి నిరాకరించినందుకే మహేశ్వరి తమ బిడ్డను హత్య చేసిందని అంజలి కుటుంబ సభ్యులు
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో అజ్మీర్ శ్రీనివాస్ తో పాటు మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాద్ లో నకిలీ నక్సల్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బయ్యారం మండలంలో నక్సల్స్ పేరుతో ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.20 లక్షలు తుపాకీ, 4 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ప్రజా ప్రతిఘటన విప్లవ గ్రూప్ లో నిందితులు పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ రోజు నిరసనని అరెస్ట్ చేస్తూ జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నారు. ఈ కేసు అని మనము సూడో నక్సలైట్ అరెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. మీకు తెలుసు, గత నెల 22వ తారీఖు మనకు పోలీస్ స్టేషన్లో మన విశ్వసింగ్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ సిసి హాస్పిటల్లో మనకు ఒకటి పిటిషన్ వచ్చింది. దీనిలో ఉన్నటువంటి విక్టిమ్ మనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఎక్స్టార్షన్ కింద ఆ కేసుని మనం తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ ఒక కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్ వాస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో నిజంగా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా చెక్ చేస్తూ చాలా పేషెంట్గా ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లోకల్ క్రైమ్ టీమ్, ఏపీ లెడ్ బై ఇన్స్పెక్టర్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, లీకేజీపై సిబిఐ విచారణ జరిపించాలని టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ అన్నారు. బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తేమీ కాదన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ను కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఈరోజు సర్కారు లీకేజీ సర్కారు, ఇది ప్యాకేజీ సర్కారు, ఇది కేవలం లిక్కర్ సర్కారు, ఇది అవినీతి సర్కారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం ఈరోజు అవినీతికి ఎగబడుతూ లిక్కర్ స్కాము, మిషన్ భగీరథ స్కాము, మిషన్ కాకతీయ స్కాము, అదేవిధంగా కాళేశ్వరం స్కాము, ఇలా స్కాములతోని పబ్బం గడుపుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక పేదవాడు ఇలా అప్పులు సప్పులు వేసి ఇంటికాడ పుస్తే మట్టెలు బంగారం కుదబెట్టుకొని ఇలా కొడుకులను బిడ్డలను చదివించుకోవాలన్న తెలంగాణ పౌరుడి ఆశ మీద నీళ్లు చల్లిన ఈ కేసీఆర్ గవర్నమెంటు ఈరోజు పేపర్లు లీక్ చేయడం ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున పెద్ద కుంభకోణం. ఈరోజు ఎందుకు లీకేజ్ అయింది? కేసీఆర్ గారు ఈరోజు నువ్వు ఒక టమాటాలు, ఒక ఆలుగడ్డలు ఏదైతే అంగట్లో అమ్ముతారో అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నువ్వు అమ్ముతా ఉన్నావు. ఇలా నీ కుటుంబానికి అన్ని ఉద్యోగాలు, కానీ పేదవాడికి ఉద్యోగం లేకుండా ఇలా ఉద్యోగాలను కూడా ధనం ఉన్నవాడికి, ఇలా అగ్రవర్ణవాడికి ఉద్యోగం చేరే విధంగా నువ్వు ఉద్యోగాలను కూడా అమ్ముతా ఉన్నావు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఈరోజు నడుస్తూ ఉందో తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు సిగ్గుచేటు, ఎంత సిగ్గు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మేము దేశాన్ని ఏదో ఉద్ధరిస్తామంటున్నావు, కానీ ఈ రాష్ట్రంలో ఇలా లీకేజ్ పైన ఈరోజు మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఇలా సమాధానం కోరి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్,
బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మెట్పల్లి పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మెట్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అరోరా జూనియర్ కాలేజ్, సంకల్ప జూనియర్ కాలేజ్, ఇందిరా జూనియర్ కాలేజ్ కేంద్రాలలో 1075 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని అధికారులు తెలపడంతో విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పర్స్, మొబైల్ ఫోన్స్ తీసుకురాకుండా కూడా ఉపాధ్యాయులు విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి పంపించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో ప్రశ్నించే గొంతుగా పౌర హక్కుల నేత పోగుల రాజేశంపై జరిగిన హత్యాయత్నం దాడిని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి ఖండించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తితో పాటు అతని వెనుక ఉన్న రాజకీయ శక్తులపైన కూడా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే నిందితుడిని, అతన్ని ప్రోత్సహించిన వారిని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్న రాజకీయ శక్తులను వెలికితీసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు, హత్యాయత్నాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు. నా పేరు చుక్క గంగారెడ్డి, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడిని. నిన్న అనగా బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచిపల్లి గ్రామంలో పోగుల రాజేశం అనే ప్రశ్నించే గొంతుక పౌర హక్కుల సంఘం నేత పైన హత్యాయత్నం దాడి జరిగింది. ఆ దాడిని మా తెలంగాణ జనసమితి పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి వెంటనే జగిత్యాల జిల్లా పోలీసులు స్పందించి హత్యాయత్నం దాడికి పాల్పడ్డ వ్యక్తిని, అతని వెనుక ఉన్న కుట్రదారులను, ఆయన రాజకీయ శక్తులను వెలికితీసి వెంటనే వారందరినీ కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలి. చట్టపరంగా ఇలాంటి దాడులు ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, పిలుపునిస్తా ఉన్నాం. వెంటనే పోగుల రాజేశంకు తగిన న్యాయం చేకూర్చి పోగుల రాజేశంకు అతని కుటుంబానికి తగు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార పార్టీ నేతలది మరియు పోలీసులదేనని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. పోగుల రాజేశం గాని అతని కుటుంబ సభ్యులకు గాని ఎవరికి ఏదైనా స్థానిక పోలీసులు మరియు ప్రభుత్వము ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇలాంటి దారుణ సంస్కృతి మన ప్రాంతంలో కనుమరుగు కావాలి, దీన్ని నశించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి దాడులకు ఇలాగే కొనసాగితే ప్రజా సంఘాల ద్వారాగా మేము ప్రశ్నించే గొంతుకల కొరకు పోరాడతామని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. మరి వెంటనే ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి వచ్చి రేపటి నుండే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. జై హింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం శివార్లో గోదావరి నదిలో ముసలి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిలో సుమారు 8 అడుగుల పొడవు కలిగిన ముసలి మృతి చెందిన వారానికి ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం అందించడంతో ముసలి కళేబరాలను సేకరించి హైదరాబాద్లోని CCMDకి పోస్ట్ మార్టం నిమిత్తం ముసలిని అస్థికలను పంపించారు. ఇక ముసలి మృతికి గల కారణాలు పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుందని స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా 2 నుంచి 3 వరకు ముసలులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని ఫారెస్ట్ అధికారులు జూ పార్క్ లోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. నాది సార్పాక డిఆర్ఓ. ఇక్కడ నిన్న మధ్యాహ్నం మాకు ఇట్లా గోదావరిలో ముసలి చచ్చిపోయిన విషయం తెలిసింది. మేము కూడా మా స్టాఫ్ తో వచ్చి చూడడం జరిగింది. అదే విషయాన్ని ఆఫీసర్స్ కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా బాడీని తీసి బయట పెట్టాము. పోస్ట్ మార్టం కోసం వెటర్నరీ డాక్టర్ గారు వచ్చారు. ఇప్పుడు మనం 1 hour లో వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు. అది ఏమనేది ల్యాబ్ పంపించి విషయం అనేది తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ చింతూరు విఆర్పురం మండలంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసిన ఓ ముఠాను విఆర్పురం పోలీసులు పట్టుకున్నారు. చింతూరు ITDA కార్యాలయంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా SPS సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచుకు చెందిన పొదలి మురళి, జంగం శ్రీనివాస్, కటారి సామ్రాజ్యం, గౌడు గొల్ల కిరణ్ కుమార్, వేముల పుల్లారావు, కొనకళ్ల చిట్టిబాబు, పొదలి శ్రీనివాస్, పాకనటి నాగేశ్వరరావు, పసుపులేటి ఉమేష్ చంద్ర నిందితులుగా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీని చలామణి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం విఆర్పురం పోలీసులు ముఠాను అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి 45 లక్షల విలువ చేసే నకిలీ నోట్లు, 3 ప్రింటర్స్, 1 కంప్యూటరు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి పాల్వంచులో పొదలి మురళి ఇంటి వద్ద దొంగ నోట్లను ముద్రించుచున్నారని, దొంగ నోట్ల ముద్రణకు కావలసిన పెట్టుబడులు గౌడ గొల్ల కిరణ్ కుమార్ అందించాడని తెలిపారు. ఇక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అబ్బాయి పేరు మడకం బామన్. వాళ్ళు సొంత ఊరు గడ్డంపర విలేజ్. మనకి సుక్మా డిస్ట్రిక్ట్ వస్తాయి. లోకల్ ఆర్గనైజేషన్ లో ఒక 4 years పనిచేశారు. తర్వాత మనకి ఈ కట్టకల్యాణ్ లోకల్ గరుడా స్క్వాడ్ లో పనిచేయడం జరిగింది. మనకి విఆర్పురంలో చింతూరులో ఒక 2 ఆడవాళ్ళు మగవాళ్ళు ఫేక్ కరెన్సీ డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే వాళ్ళ ద్వారా ఎక్స్చేంజ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు మన ASP చింతూరు, CI ఎట్టపాక, SI విఆర్పురం, SI కునవరం అండ్ SI ఎట్టపాక టీం ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో టోటలీ 9 మంది నెట్వర్క్ ఉండడం అని కనిపెట్టి ఆల్ 9 మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు 44,50,000 44,50,000 రూపీస్ అమౌంట్ అంటే ఫేక్ కరెన్సీ నోట్స్ ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫేక్ కరెన్సీ నోటు ఎలా తయారు చేస్తున్నారంటే ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అయిన ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ కంటే అందరికి మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్ గా ఇదన్నీ కూడా
ఏలూరు జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను శశి జూనియర్ కళాశాలకు చెందిన బస్సును లారీ ఢీకొట్టింది. నిడదవోలు మండలం మునిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి తణుకు నుంచి కళాశాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రెస్పాన్స్ లేదు. ఒంగోలులో హర్యానా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూరేపల్లి కాలనీలో ఓ ఇంట్లో హర్యానా మద్యాన్ని నిల్వ చేశారన్న సమాచారంతో దాడులు చేసి 6 లక్షల విలువైన 636 మద్యం బాటిల్స్ ఓ ఆటో స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మీరు అక్కడ నుంచుంటే ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని వాయిస్ ఇద్దాం సార్. అనేసి సో దాని మీద జేడీ టీం ఇన్స్పెక్టర్ వంశీ, ఆర్ఎస్ఐ శివప్రసాద్, ఈఎస్ ఆవులయ్య గారు, ఏఎస్ సుధీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ప్రాపర్ గ్రోత్ సెంటర్లోని ఈ బూరేపల్లి కాలనీ దగ్గర ఈ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది ఉన్నదనే ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే దాంట్లో మనం ఒక 4 మెంబర్స్ తన్నీరు సబరగిరి, అలాగే మరుతోటి నాగార్జున, కుంచాల ప్రవీణ్ ఈ 3 కూడా ఈ ఎన్డీపీఎల్ హర్యానా నుంచి వచ్చిన ఈ లిక్కర్ బాటిల్స్ 750 ml ఈచ్ బాటిల్ ఈ లిక్కర్ బాటిల్స్ ఆటోలోకి లోడ్ చేస్తుండగా మన టీం సబ్ టీము వెళ్ళి పట్టుకోవడం జరిగింది. భారత క్రికెట్ జట్టు ఆటగాడు వికెట్ కీపర్ కేఎస్ భరత్ విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. భార్య అంజలితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నాడు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్ తరపున ఐపీఎల్ మ్యాచ్ లో ఆడేందుకు అహ్మదాబాద్ క్యాంపుకు వెళ్తున్నట్లు తెలిపాడు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించానని అన్నాడు. మళ్ళీ 2 days ముందు గుజరాత్ ఐపీఎల్ మ్యాచ్ అహ్మదాబాద్ ఆ తర్వాత ప్రతిష్టతి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం. 5, 6, 7 అంతస్తులలో మంటలు, 6 దుర్మరణం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఢీకొడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ సంధించిన లేఖాస్త్రం. పెళ్లికి నిరాకరించిన కారణంగా యువతి ప్రాణం తీసిన ట్రాన్స్జెండర్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన. మహబూబాబాద్ లో నకిలీ నక్సల్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల నుండి 1.20 లక్షల నగదు, తుపాకీ, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.